హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఒక చిరస్మరణీయమైన రోజు. ఎందుకంటే ఈ రోజున సూపర్ స్టార్ కృష్ణ గారు పుట్టినరోజు. అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే ఏదో స్టార్డమ్లోకి వచ్చిన ఒక హీరోగా మాత్రమే ఆయన ప్రత్యేకతని పరిమితం చేయడం చాలా కష్టం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి అంటే ఎవరూ ఊహించలేని కైండ్ ఆఫ్ సినిమాలను తీసి తద్వారా ఘన విజయాలను సాధించి తనదైన స్టాంపుని తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద వేసిన ఒక చాలా అరుదైన కథానాయకుడిగా హీరోగా సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు చెప్పాలి. ఎందుకంటే ఆ రోజుల్లో అంటే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు ఫ్యామిలీ కథా చిత్రాలు, పౌరాణిక చిత్రాలు, జానపద చిత్రాలు చేస్తూ వాళ్ళు ఒక పక్కన విజయభేరి మ్రోగిస్తూ జైత్రయాత్రలు సాగిస్తున్న టైంలో ఈ కృష్ణ గారిని ఒక యువ కథానాయకుడు వచ్చి సడన్గా స్క్రీన్ మీదకి వచ్చి డిషిమ్ అని ఒక పిస్తోల్ పేల్చగానే యువతరం ప్రేక్షకులే కాదు మాస్ ప్రేక్షకులు కూడా ఒక్కసారిగా ఎవరి హీరో అని అందరి దృష్టి ఆయన మీద పడింది. ఆ తర్వాత ఆయన మోసగాళ్ళకు మోసగాళ్ళు లాంటి ఒక చాలా అనితర సాధ్యమైన సినిమా ఆ రోజుల్లో నిర్మాతలు కానీ దర్శకులు కానీ హీరోలు కానీ కూడా అటువంటి సినిమాలను ఊహించలేని రోజుల్లో ఒక మోసగాళ్ళకు మోసగాళ్ళు లాంటి సినిమాని ఆయన బయటకు తీసుకొచ్చారు. అలాగే ఒక అల్లూరి సీతారామరాజు లాంటి సినిమాని ఎన్టీ రామారావు గారే చేయడానికి సందేహించిన ఒక కథను తీసుకుని బ్రహ్మాండమైన హిట్ను సాధించి తెలుగు సినిమా చరిత్రలో ఒక అల్లూరి సీతారామరాజుకు ప్రతిరూపంగా ఆయన నిలబడ్డారు. అంటే కృష్ణ గారి గురించి చెప్పడానికి ఇంకా అంటే ఎన్ని మాటలు చెప్పినా ఆయన గొప్పతనం గురించి తక్కువే అవుతుంది. సినిమాలు హీరోగా హిట్స్, సూపర్ హిట్స్, ల్యాండ్ మార్క్ హిట్స్, మైల్ స్టోన్ హిట్స్ పక్కన పెట్టి ఆయన ఒక బంగారం లాంటి మనిషిగా సినిమా ఇండస్ట్రీలో అందరికీ చాలా చిరపరిచితమైన వ్యక్తి. బంగారం లాంటి మనిషి అని నేను ఎందుకన్నానంటే నిర్మాతల బాధలు తెలుసుకుని వాళ్ళకి తనదైన సపోర్ట్ ఇచ్చి ఒక సినిమా ఎప్పుడైనా నిరాశపరిస్తే వెంటనే ఆ సినిమా వెంటనే మళ్ళీ ఆ నిర్మాతకి డేట్లు ఇవ్వడము, లేకపోతే రిలీజ్ టైంలో తన పేమెంట్ బాకీ ఉన్న పేమెంట్ రెమ్యునరేషన్ ఇవ్వమని వాళ్ళని ఏ విధంగా కూడా ఒత్తిడి చేయకుండా ఇబ్బంది పెట్టకుండా ముందు వాళ్ళని సినిమా రిలీజ్ చేయడం కోసం వాళ్ళు వెనకాతలు బ్యాక్ బోన్లా ఉండి వాళ్ళకి చేయూతనిచ్చి సినిమాలు రిలీజ్ చేయించి మళ్ళీ వాళ్ళకి సినిమాలు చేసి వాళ్ళు సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఆయన నిజంగా ఎంతో కృషి చేశారు, ఎంతో సహకారాన్ని అందించారు, ఎంతో వెన్నుబలాన్ని అందించారని తెలుగు సినిమా చరిత్ర సాక్షిగా చెప్పచ్చు. ఆయన లాంటి హీరో మళ్ళీ ఈ రోజు వరకు అంటే ఆయన సాహసాలు కానివ్వండి, లేకపోతే ఆయన సహృదయత కానివ్వండి, లేకపోతే ఆయన తాలూకా ల్యాండ్ మార్క్స్ కానివ్వండి, మళ్ళీ ఈ రోజుకి ఆ కైండ్ ఆఫ్ ల్యాండ్ మార్క్స్ మళ్ళీ రిపీట్ అవ్వలేదు. ఏ టెక్నాలజీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చినా, ఒక సినిమాస్కోప్ వచ్చినా, ఒక 70mm వచ్చినా, ఒక 6 track స్టీరియోఫోనిక్ సౌండ్ వచ్చినా, ఇలాంటివి ఏం వచ్చినా కూడా హీరో కృష్ణ గారు మాత్రమే తెలుగు సినిమా పరిశ్రమకు వాటిని తీసుకొచ్చారని చెప్పడానికి ఏ మాత్రం సందేహించక్కర్లేదు. ఇందులో అతిశయోక్తి కూడా లేదు. ఎందుకంటే ఇదంతా రికార్డెడ్ హిస్టరీ కృష్ణ గారి పేరు మీద. ఆయన తర్వాత ఆయన కొడుకు మహేష్ బాబు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి చాలా పెద్ద రేంజ్ హీరో అవడం అన్నది మనం ఈ రోజున ప్రత్యక్షంగా చూస్తున్నాం. బట్ కృష్ణ గారి తాలూకా ఒక చరిత్రను కానీ ఆయన క్రియేట్ చేసిన సంచలనాలను కానీ ఇంకొక హీరో ఈ రోజు వరకు రిపీట్ చేయలేకపోయారు అంటే మాత్రం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. అటువంటి మహానుభావుడు సినిమా పరిశ్రమకి తనదైన కాంట్రిబ్యూషన్ని దాదాపు 5 దశాబ్దాల పాటు అందించి స్టూడియో పద్మాలయ స్టూడియోని నిర్మించి హైదరాబాదులో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి తనదైన వంతుని తనదైన సహకారాన్ని అందించిన వన్ ఆఫ్ ది పైనీర్స్ ఆఫ్ హైదరాబాద్ సినిమా ఇండస్ట్రీ అని చెప్పే అంత గొప్ప వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు పుట్టినరోజు ఇవాళ అవడం అన్నది సినిమా పరిశ్రమ అంతా కూడా ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా, ఆయన లేరన్న బాధ, ఆయన లేని లోటు పూడ్చలేనిది తీర్చలేనిది అని అయినప్పటికీ కూడా ఒక మహానుభావుడు తెలుగు సినిమా పరిశ్రమలో పుట్టిన ఈ రోజుని ఒక పర్వదినంగా కూడా సినిమా పరిశ్రమ అంతా కూడా చేసుకుంటోంది. అందులో భాగంగానే ఈ రోజున FNCC ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్లో ఈ రోజున ఆయన జన్మదినం సందర్భంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ నిర్వహణలో భాగంగానే ఇప్పుడు ఈ వేదికను కూడా
తయారు చేసి కృష్ణ గారిది ఎప్పుడో అది చాలా అంటే తొలి రోజుల్లో కృష్ణ గారి చిత్ర పరిశ్రమకు వచ్చిన తొలి రోజుల్లో ఫోటోగ్రాఫ్ అది. వెరీ హ్యాండ్సమ్ హీరో, హ్యాండ్సమ్నెస్కి కృష్ణ గారే మొట్టమొదటి సిగ్నేచర్గా చెప్పచ్చు. అంటే ఒక యువ హీరో, యంగ్ హీరో, ఒక పైలా పచ్చీస్ హీరో తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చినప్పుడు ఆయన ఆ విధంగా ఉండేవారు. అందుకే ఆ ఫోటోని ఇక్కడ పెట్టడం అన్నది కూడా చాలా సముచితమైన విషయంగా భావిస్తున్నాం. అందుకని ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ వీక్షించి మీరందరూ కూడా దీన్ని ఎంజాయ్ చేస్తారని, మీరు చాలా దీన్ని మనసుకు తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రజెంట్ చేస్తున్నాం. హీరోగా అంటే కృష్ణ గారికి నేను అంటే నా అభిమాన హీరో ఎన్టీ రామారావు గారు అయినా నాకు ఎంతో ఇష్టమైన నటుడు హీరో కృష్ణ గారు. అంటే అభిమానానికి ఇష్టానికి ఇక్కడ చిన్న డిఫరెన్సియేషను. ఎన్టీఆర్ గారు అంటే హీరోగా అభిమానం, ఒక వ్యక్తిగా ఒక సినిమా హీరోలో ఒక వ్యక్తిత్వాన్ని చూసి చాలా ఎక్కువగా ఇష్టపడిన వ్యక్తి హీరో కృష్ణ గారు. అందరూ కూడా రామారావు గొప్ప యాక్టర్, నాగేశ్వరరావు తాగుబోతే అసలు ఏమేస్తాడా అన్నవాళ్ళు కూడా కృష్ణ గారు మంచోడండి, కృష్ణ గారు డేరింగ్ అండి అని ఇలా అసలు కృష్ణ గారి గురించి నార్మల్ హీరోల గురించి కాకుండా ఒక గొప్ప హ్యూమన్ బీయింగ్కి ఉండే క్వాలిటీస్ అన్నీ కూడా హీరో కృష్ణ గారిలో ఉన్నాయి. ఆ రకంగా ఆయన సంపూర్ణ మానవుడు. అంటే రియల్ లైఫ్లో హీరో కాదు, రియల్ లైఫ్లో కూడా హీరోలు అరుదుగా ఉంటారు. అటువంటి అరుదుగా ఉండే వాళ్ళలో ఒకరు హీరో కృష్ణ గారు. తేనె మనసులు ఆయన మొదటి సినిమా, ఆయన మనసు కూడా తేనె లాంటి మనసే. మా బంగారు గారికి హనుమంతుడు గారికి ఇద్దరికి రావు అని పెట్టారు. ఆయనకి కృష్ణమూర్తి అని పేరు పెట్టడం దానివల్లనే ఆదుర్తి సుబ్బారావు గారు ఫస్ట్ ఆయన అవకాశం ఇవ్వటం, ఆ తర్వాత ఇంకా ఆయన అధిరోహించని సినిమా పరిశ్రమలో అధిరోహించని శిఖరాలు లేవు. ఇప్పటికీ కూడా కృష్ణ గారి అభిమానులు ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను కృష్ణ గారి ఫ్యాన్ అని గర్వంగా చెప్పుకుంటారు. కృష్ణ గారి అభిమానుల్లో నేను చాలామందిని చూసేది, ఇక్కడ బుడ్డ వెంకన్న గారు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే కృష్ణ గారి లాగా చాలా మంచోళ్ళు. ఎవరైనా నేను కృష్ణ గారి అభిమాని అంటే అబ్బా ఇది చాలా మంచోడు అని నేను లెక్కటేసుకుంటా. ఎందుకంటే మంచి వాళ్ళందరూ కృష్ణ గారిని లైక్ చేస్తారు. సో ఆ రకంగా మరి హీరో కృష్ణ గారు నిరంతరం ఆయన ఫ్యాన్స్ గుండెల్లో. సరే ఇప్పుడు మహేష్ ద్వారా ఇంకా మంచి మంచి కుర్రోళ్ళు వస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి. వాళ్ళందరి ద్వారా హీరో కృష్ణ గారు ఇప్పుడు కూడా చిరస్మరణీయులాగా ఉంటారు అని చెప్పి ఆశిస్తూ, అలాగే ఈ సందర్భంగా ఈ ఫంక్షన్ ఆర్గనైజ్ చేసి ఇక్కడికి ఆహ్వానించిన నా ప్రియమిత్రులు బంగారం లాంటి హృదయం ఉన్న మా బంగారు గారికి, విచ్చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సామాన్యంగా మేము చదువుకునే రోజుల్లో రామారావు గారు, నాగేశ్వరరావు ఫ్యాన్స్ అట్ట ఉండేవాళ్ళం. కానీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేను ఇప్పుడు చాలాసార్లు చెప్పాను, రికార్డు కూడా ఉన్నది. ఒక కన్ను రామారావు గారు అయితే ఒక కన్ను కృష్ణ గారు అని చెప్పారండి. రెండు కన్ను నాకు. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో నిలబడగలమా లేదా, ఆదరణ ఉంటుందా లేదా అని భయపడుతున్న రోజుల్లో నేను వేరే చిన్న సినిమా ఏదో రాయటానికి వచ్చి ఆ సినిమా రాసి వెళ్ళిపోతుంటే పిసి రెడ్డి గారు వెంకయ్య బాబు సినిమాలో బంగారు భూమిలో రేపు శ్రీదేవి కృష్ణ 25 మంది కాంబినేషన్ ఉంది, సీన్ లేదు గోపాలకృష్ణ, ఆ ఒక్క సీన్ రాసి వెళ్ళిపోదు కానీ నువ్వు పొద్దున్నే కోరమండలో వెళ్ళు, మెయిల్ క్యాన్సిల్ చేసుకోమంటే వారి కోసం వెళ్ళి ఎన్ని సీన్లు ఉన్నాయి మాకు. ఎందుకంటే బంగారు భూమి అంతకుముందు నేను ఒకసారి స్క్రిప్ట్ మీద కూర్చున్నాను కాబట్టి నాకు కథ తెలుసు. ఇంకెన్ని సీన్లు ఉన్నాయంటే 14 సీన్లు ఉన్నాయండి. కూర్చుని అలా రాస్తున్నాను. తెల్లవారుజామున 5:30 అయిందండి, 14 సీన్లు అయిపోయినాయి.
వెంకయ్య బాబు గారు లోపలికి వచ్చారు. నన్ను ఆయన సీట్లో కూర్చోబెట్టి రాస్తున్నారు. రాధాకృష్ణ అని మన్నే రాధాకృష్ణ అని ఉండేవాడు. అక్కడ కూర్చున్నాయి, పర్వాలేదు రా. నేను సరిగ్గా స్క్రిప్ట్ అయిపోతుంది, ఇక క్యాన్సిలేషన్ చెప్పడానికి వచ్చాడు వెంకయ్య బాబు. ఒక్క మాట, ఆ మరణాడు షూటింగ్ చేస్తా కృష్ణ గారు ఇది ఎవరు రాశారు అని అడిగారు. పద్మ, మనిషిని నమ్మితే మన నోట్లో మట్టి కొడతాడు, మట్టిని నమ్మితే మన నోటికి ఇంత ముద్ద పెడుతుంది, ఆ మట్టికి నమస్కారం చేసి కొబ్బరికాయ కొట్టు అని రాశాను. ఇది పరశుడు గోపాలకృష్ణ అని అప్పుడు వచ్చాడు కదా. టు మై సర్ప్రైజ్ అప్పుడు ఆయన 9 సినిమాలు అలా చేస్తున్నారండి. 9 సినిమాల్లోనూ పరశుడు బ్రదర్స్ కాపీ ఉంటుంది చూసుకోండి. ఒక్క డైలాగ్కి 9 సినిమాలు ఇచ్చాడు. ఇతను ఇండస్ట్రీలో చాలా పెద్దవాడు అవుతాడని ఆశీర్వదించాడు. ఇక ఆ తర్వాత మా అగ్ని పర్వతాలు ఏం చెప్పుకుంటే ఆయన మామూలు సినిమాలు కాదండి. ఆయన రాసిన హైయెస్ట్ సినిమాలు రాసింది వారితోనే. 34 సినిమాలు రాశారు. కృష్ణ గారి హీరోగా 34 సినిమాలు రాశారు. ఆయన మాకు దైవంతో సమానం. రామారావు గారిని, కృష్ణ గారిని తలుచుకోకుండా, నిద్ర లెగవగానే తలుచుకోకుండా ఉన్నాం, నిద్ర పోయే ముందు తలుచుకోకుండా ఉన్నామండి. ఆ మహానుభావుడు పుట్టినరోజు వరకే ఇవాళ నేను అంతవరకే మాట్లాడతా. ఆయన ఉన్నాడనే భావిస్తాను. ఎందుకంటే ఆయన ఆశీస్సులు ఆయన ప్రేమించే మనందరికీ ఉంటాయండి. నేను ఎప్పుడు నమ్ముతాను. హీఈస్ గ్రేట్. కానీ కృష్ణ గారి విషయంలో మంచి లక్షణాలు అనేది అందరికీ తెలుసు. ఆయనలో ఉన్న చెడ్డ గుణం ఏదైనా ఉంది అంటానికి భూతత్వం పెట్టి ఎదిగినా కూడా కనపడవు మనకి. సో అంత మంచి మనిషి అయినా ఆయనతో నా ఫస్ట్ రమా ఫిల్మ్స్ ఫస్ట్ సినిమా ఇద్దరు దొంగలో ఎంతో సక్సెస్ఫుల్ సినిమా. అది కాకుండా కృష్ణ గారి ఫ్యామిలీకి, బంగారు గారు కానీ, హనుమంతరావు గారు కానీ, వాళ్ళ ఫ్యామిలీకి కానీ, మా ఫ్యామిలీకి ఎంతో అనుబంధం, మద్రాసు నుంచి అనుబంధం ఉంది. ఇప్పటికీ అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా కృష్ణ గారి బర్త్డే సందర్భంలో పాల్గొనే అదృష్టం కలిగినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఇది అదృష్టం అనుకోవాలో దురదృష్టం అనుకోవాలో, కృష్ణ గారి జన్మదిన రోజు ఆయన లేకుండా మాట్లాడడం అనేది నిజంగా ఒక విధంగా దురదృష్టమే. నాకు నేను ఎన్నో ఇంటర్వ్యూలో చెప్తా, నేను ఈరోజు రాజకీయ నాయకుడు అంటే ఓన్లీ కృష్ణ గారి సినిమాలు చూసి, కృష్ణ గారు పరుచూరు గారు ఇందాక చెప్పారు, ఆయన ఎప్పుడు చెప్తుంటారు మా డైలాగ్కి సరపడా టోన్ ఒక కృష్ణ గారి దగ్గరే ఉందని ఎన్నో ఆటలు. ఆ డైలాగులో అవన్నీ కూడా అరే ఇలాగా మనం కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో మాట్లాడాలి అనే ఒక ప్రేరేపణ కృష్ణ గారి సినిమాలు చూసే నేను రాజకీయాలు ఎంచుకున్నాను. అది కృష్ణ గారికి అనేకసార్లు చెప్పాను. అలాగే బంగారు గారు, బోస్ గారు వల్ల ఎన్నోసార్లు ఆయన దగ్గర కూర్చొని ఎన్నో విషయాలు మాట్లాడడం జరిగింది. ఏదేమైనా ఆయన మన మధ్యలో లేకపోవడం మన దురదృష్టం. అలాగే ఆయన చివరి కోరిక ఘట్టమైన జయకృష్ణ గారిని పెద్ద హీరోని చేయాలనేది ఆయన చివరి కోరిక. ఎన్నోసార్లు, ఎందుకంటే ఆయనకి దగ్గరగా ఉంటాం కాబట్టి మా దగ్గర చెప్పేవాళ్ళు కాబట్టి ఆయన జయకృష్ణ గారు పెద్ద హీరోగా, మహేష్ బాబు లాగా పెద్ద హీరోలాగా అయిన రోజు నిజంగా కృష్ణ గారి ఆత్మకి శాంతి కలగడమే కాదు, ఆయన చాలా హ్యాపీగా ఉంటాడని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. ప్రపంచంలో ఎవరైనా అదృష్టవంతులు ఎవరు ఉన్నారంటే అందరికన్నా గొప్పలు అంటే ఆయననే. అంటే ఆయనకి ఒక ఫ్యాన్గా నాకు ఇంకా గుర్తు, నేను చిన్నప్పుడు కృష్ణలంక గుంటూరు మరుగులో ఉన్నప్పుడు ఒక కర్ర పట్టుకొని తిరిగేవాడిని. అగ్నిపర్వతం తర్వాత ఆ కర్రతోనే ఎంతసేపు ఉన్నా సరే ఆ కర్రతోనే ఎవరితోనే మాట్లాడినా ఆ కర్రతోనే సాయం అంత ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. సో అలాంటిది ఆయనతో పాటు కలిసి వాళ్ళ కుటుంబంలోకి రావడం ఐ థింక్ దేవుడు నాకు ఇచ్చిన పెద్ద వరం. నేను కృష్ణ గారి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. చెప్పాలంటే అసలు పుస్తకాలుగా చెప్పచ్చు. నా ఎంగేజ్మెంట్ రోజు, ఎంగేజ్మెంట్ రోజు చాలా చిన్న లిమిటెడ్ పీపుల్, ఇప్పుడు మనం వచ్చామంటే ఇంతవరకే
దానిలో ఒక ఆయన చాలా ముస్లిం ఆయన ఒక ఆయన ఉంటే ఆయన తీసుకెళ్ళి నన్ను పరిచయం చేశారు అనమాట. ఎవరు అంటే దూండి గారు కృష్ణ గారితో సినిమా చేశారు అని చెప్పి నాతో సినిమా చేశారు. కృష్ణ గారు తీసుకెళ్ళి పరిచయం చేశారు. అంటే అన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా మొదట్లో ఆయనతో ప్రొడ్యూస్ చేసిన ఒక ప్రొడ్యూసర్ని రెస్పెక్ట్, అది నాకు చాలా మంచిగా అనిపించింది. అంతేకాదు ఇంకా చాలా చాలా ఉంటాయి. అంటే మన జనంలో ఒకప్పుడు ఇప్పుడు వాచ్లు ఉన్నాయి, టైం చూసుకుంటూ ఉంటాం. ఇదివరకు వాచ్లు లేని టైంలో మనం సూర్యుడిని అలా చూసుకుంటూ ఉంటాం. కానీ కృష్ణ గారు ఉన్నప్పుడు వాచ్ అవసరం లేదు. ఆయన ఇలా పలానా ఎప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు, ఇలా ఇంటికి వచ్చారు అంటే గోడ మీద వాచ్ చూసామంటే 6:30 అయి ఉంటుంది. సో ఆయనకి అసలు ఆయనకి కానీ ఆయన చుట్టుపక్కల ఉన్న ఎవరికి వాచ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయన చూసి ఫాలో అయిపోవచ్చు. ఒక సూర్యుడు లాంటి వ్యక్తి. అండ్ అంతేకాదు డిసిప్లిన్. అంటే ఒక పెద్ద హీరోకి జనరల్గా చాలా మంది అసిస్టెంట్ ఉంటారు. 10-15 మంది. ఒకరు మంచిలు ఇస్తారు, ఒకరు అది ఇస్తారు, ఒకరు చెప్పులు వేస్తారు. సో చాలా చాలా మంది అసిస్టెంట్స్ ఉంటారు. కాకపోతే ఆయన తీసుకునే కేర్ ఫ్యామిలీకి సంబంధించినవి ఎవరికి వదలకుండా వాళ్ళకి చెప్పినా సరే ఆయన ఫాలోఅప్లు చేసి, చిన్న ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పాలంటే ఇంట్లో ఏదైనా నీళ్ళు రావట్లేదు అనుకోండి, నేను హరికి చెప్తానమ్మా అని చెప్పి నువ్వు హరికి ఫోన్ చేయని చెప్పి అంటారు. దాంతో ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలోనే హరి ఇలా ఒక చిన్న ప్రాబ్లం ఉంది వెళ్ళి చేయి అంటారు. నెక్స్ట్ టైం మళ్ళీ హరికి ఫోన్ చేసి అయిందా అని అడుగుతారు. అయిందని చెప్పిందా మళ్ళీ అక్కడ ప్రియాకి ఫోన్ చేసి అయిందని చెప్తున్నాడు, అయిందా అమ్మా అని అడుగుతారు. అంటే అంత పెద్ద హీరో ఉండి, అంత పెద్ద స్టార్ అయ్యండి, ఒక 10-20 మంది పక్కనే ఉంటారు, వాళ్ళు ఫాలోఅప్ చేయొచ్చు. కాబట్టి ఆయన ఫోన్ చేసి ఎవ్రీ మైన్యూట్ థింగ్ అందరినీ హ్యాపీగా ఉంచాలి ఫ్యామిలీ అనేది ఆయన తీసుకునే కేర్ ఈజ్ సంథింగ్ ఐ హావ్ లెర్న్. నా అనేది ఇవన్నిటికన్నా కూడా చాలా పెద్ద బాధ్యత ఉంది. అదేంటంటే నా పిల్లలకి ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఆయన గురించి ఆయన సినిమాలు చూపించడం, ఆయన సినిమాలు చూపించి ఆయన చాలా నేర్చుకోవడం, ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్న డిసిప్లిన్ నా పిల్లలకి ఇవ్వడం. సో డెఫినెట్గా నా లైఫ్ లాంగ్ అది చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ. మిత్రులకు నమస్కారం అండి. ఇందాక అన్నయ్య పరిశ్రమ గోపాలకృష్ణ గారు ఈ తెలుగు పరిశ్రమకి 2 కళ్ళు అంటే ఇది సత్యం. సినిమాకి, తెలుగు సినిమాకి గౌరవం తెచ్చింది, జనాల్లో మరింత గౌరవాన్ని పెంచింది శ్రీ నందమూరి తారక రామారావు అయితే, తెలుగు సినిమా కీర్తిని ఇటు హిమాలయాల దాకా, అటు సముద్రాలు దాటి రష్యా దాకా తీసుకెళ్ళిన ఘనత కృష్ణ గారు. పాన్ ఇండియా అక్కడి నుంచే మొదలైంది. మోసగాడు గారిని అల్లూరి సీతారామరాజు గారు. నేను మొన్న ఇంటర్వ్యూలో చెప్పాను, కృష్ణ గారు ఒక రథం అయితే 2 చక్రాలు కృష్ణ గారు రథాన్ని, హనుమంతరావు గారు, బంగారు గారు, ఇలా ముగ్గురు కలిసి ఒక చరిత్ర. తెలుగు సినిమా గుర్తుపెట్టుకోవాల్సిన, పాటించవలసిన సూత్రాలు, సినిమాలు తీసి సక్సెస్ అంటే ఏంటో చూపించినటువంటి సమస్త పద్మాలయ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. కృష్ణ గారు ఎప్పుడూ దేవుడు, నిర్మాతల పట్ల దేవుడే. అది చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, నేను చెప్పక్కర్లేదు. కానీ తెలుగు ప్రజలకు కూడా ఎప్పుడు కూడా ఒక కంచు కవచం ఆయన. నేను ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ చెప్పి ముగిస్తాను. 83-84 అప్పటికే 3-4 సినిమాలు చేశాను. వరదలు వచ్చింది. రామారావు గారు, స్వర్గీయ రామారావు గారు ముఖ్యమంత్రి గారు ఫండ్ కలెక్షన్ కోసం రావడం జరిగింది. మద్రాస్ ఫిల్మ్ ఛాంబర్లో ఏర్పాటు చేశారు. నేను కుర్రాండి, 19 ఏళ్ళు 20 ఏళ్ళు, అందరూ వచ్చారు. సినీ పరిశ్రమ అంతా ఉంది. డొనేషన్లు ప్రారంభించినప్పుడు ఎవరు 10,000 దాటట్లా. అంటే 10,000 అంటే తక్కువ కాదు ఆ రోజుల్లో, 83లో అందరూ 10,000. నా చెవుల్లో కృష్ణ గారి పక్కన వచ్చి నీ బ్యాంకులో ఎంత ఉందన్నారు. నాకు అర్థం కాక 15,000 ఉందండి అన్న. నేను 10,000 ఇస్తాను, 25,000 అనౌన్స్ చేయను. 25,000 అనౌన్స్ చేయని రామారావు గారు, షేమ్ ఆన్ ఆల్ ఆఫ్ యూ, ఇంత కుర్రవాడు వచ్చి
నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోతుంది. కృష్ణ గారు దండం పెడుతున్నాను, రామారావు దండం పెడుతున్నాను. లైఫ్లో మర్చిపోలేనండి. అందరూ కూడా 25,000 ఇవ్వడం మొదలెట్టారు. చివరికి రామారావు గారు ఉండి, కృష్ణ నువ్వేంటి అంటే, నేను ₹1,00,000 ఇస్తున్నాను కాక ఈ సంవత్సరం నా సినిమా ఏది రిలీజ్ అయినా ఫస్ట్ డే కలెక్షన్స్ తెలుగు ప్రజలకు ఇస్తాను. నా లైఫ్లో మర్చిపోలేని సంగతి చాలా నేర్చుకున్నామండి. జీవితంలో ఒక జన్మ నిజంగా ఒక గురువు. అలాంటివి ఎన్నో సంఘటనలు రోజు తలుచుకుంటూనే ఉంటాం. రోజు పొద్దునే లేచి దండం పెట్టుకుని ఆయనకి, అమ్మ కూడా దండం పెట్టుకుని, అందరికీ దండం పెట్టుకుని బయటికి వెళ్తాం. నిజంగా అదృష్టం తెలుగు సినీ పరిశ్రమకు కానీ, ఈ కుటుంబానికి కానీ, మనందరికి కూడా అభిమానులకు కానీ ఇటువంటి ఒక వ్యక్తి, ఒక శక్తి మనం మధ్య, వాళ్ళ మధ్య మనం ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నిజంగా జన్మధాన్యం. మన మాధవరావు గారు లైఫ్లో మర్చిపోలేని, ఆయనకి ప్రజానాట్య మండలి నుంచి ఆయనతో పాటు ఉన్నటువంటి వ్యక్తి. ఎంత ఒక మంచి స్నేహం, ఒక మేకప్ మ్యాన్గా, ఒక ఫ్రెండ్గా ఆయన ఎంత చాలా పంచుకోవడానికి చాలా ఉంది. బట్ చాలామంది మాట్లాడాలి. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కృష్ణ గారు హ్యాపీ బర్త్డే వాళ్ళ సార్. కృష్ణ గారితో సినిమా చేసిన నిర్మాత ఎవరో కూడా వేరే హీరోతో సినిమా చేయాలని కోరుకోరు. ఎందుకంటే ఆయన అంత మంచి మనిషి. ఆయన సినిమా ఎవరైనా సరే అది కంప్లీట్ అయిపోవాలి, రిలీజ్ కావాలి, అది ఆయన మెయిన్ ఆశయం. ఆయన అట్టాగా ఆయన చేసిన సినిమాలన్నీ కూడా కంప్లీట్ చేయించాడు. ఆయన సినిమాలన్నీ రిలీజ్ చేయించారు. మేము అన్నదమ్ముల సవాల్ అనే సినిమా 30 రోజుల్లో తీయాలని ప్లాన్ చేసి సారథి స్టూడియోకి షూటింగ్ స్టార్ట్ చేస్తే అది 30 రోజుల్లోనే కంప్లీట్ చేసామంటే దానికి కారణం కృష్ణ గారు, ఆయన ఇచ్చిన సపోర్టు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అందుకని కృష్ణ గారు నిర్మాతల మనిషి. ఆయన ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కనుక్కుంటూ ఆయనకి ఇవాళ బర్త్డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం. నేను 40 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే టైంలో కృష్ణ ద్వారా సినిమా ఇండస్ట్రీ పరిచయం అయింది. 40 సంవత్సరాలు అవుతుంది ఆయనతో ఉన్న పరిచయం. ఆ టైంలో పద్మాల అంటే కృష్ణ గారు, బంగారు గారు, హనుమంతరావు గారు వీళ్ళు టీం వర్క్ చూస్తుంటే అక్కడే నేర్చుకున్నాను మొత్తం సినిమా తీసే విధానం అంటున్నాను. ఈరోజు ఆయన మధ్యలో లేరు కానీ మనతోటే ఉంటారు. ఎప్పుడు ఆయన నవ్వుతూ, ఎప్పుడు నవ్వే కానీ ఆ ఫేస్లో ఎప్పుడు చిరాకు కోపం చూడలేదు. ఎప్పుడు అలాగే నవ్వుమోహంతో మనందరి మధ్య ఉంటారు. పిల్లలు, ఆయన కుమారుడు, ఆయన మనవాళ్ళు అందరూ కూడా మన మధ్యన ఆయన వేళల్లో ఆయన చూసుకుంటున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. హీరో కృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం. చాలా గ్రేట్ హీరో. నేను ఫస్ట్ అప్రెంటిస్గా ఇండస్ట్రీలో చేసిన సినిమా కృష్ణ గారు హీరో, జమున గారు, బద్దలు మారాలి. నేను డైరెక్టర్ అయ్యే ముందు ఆఖరి కో డైరెక్టర్గా చేసిన సినిమా అగ్నిపర్వతం. ఆయన కలవటం, ఆయనతో హీరోగా అశ్వత్థామ, ఇంకా 2 సినిమాలు చేశాను. చాలా డైనమిక్ హీరో, మంచి మనసు, మంచి హృదయం. ప్రొడ్యూసర్లు బాగుండాలని ఎప్పుడూ బాగా కోరుకునేవాళ్ళు కృష్ణ గారు. కృష్ణ గారికి అట్లాగే హనుమంతరావు గారన్నా, బంగారు గారన్నా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్నా ఎంతో ఇష్టం, ఎంతో ఆప్యాయంగా చూసుకునేవాళ్ళు. ఈరోజు కృష్ణ గారికి బర్త్డే. హ్యాపీ బర్త్డే సార్. ఈ ఫంక్షన్లో మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆయనకి తోడు నీడగా ఆయన రూపశిల్పం చేసిన మాధవరావు గారు. ఆయన కృష్ణ గారి బిగినింగ్ నుంచి అన్ని పిక్చర్లు నేనే చేశాను. అల్లూరి సీతారామరాజు కానీ, కృష్ణ గారికి సినిమా ఇండస్ట్రీకి రాకముందే చైర్మన్ నాటకంలో హీరో. ఆయన ప్రజానాట్య మండలిలో పనిచేశారు. అప్పుడే చైర్మన్ హీరో కృష్ణ గారు అని పేరు వచ్చింది. ఇవాళ కాదు ఆయనకు హీరో కృష్ణ అనేది, చైర్మన్ హీరో కృష్ణ అని పేరు వచ్చింది. ఆయనతోటి కలిసి ఇంత జర్నీ చేయటం నా అదృష్టం.
నేను తెర వెనుక మనిషినే కానీ తెర ముందు మనిషిని కాదు. మాట్లాడే ఇది స్పీచ్ నాకు అంత అనుభవం తక్కువ. మేము కలిసి ఒకే కుటుంబంలో ఉండేవాళ్ళం. ఆయన కృష్ణ గారు రాముడైతే ఇద్దరు లక్ష్మణుడు, ఒకటి హనుమంతరావు, ఒకటి శాస్త్రి. ఆయన కృష్ణుడైతే ఇద్దరు బలరాములు, ఒకటి హనుమంతరావు గారు, రెండు శాస్త్రి గారు. ఇంతకంటే నేనేం చెప్పలేను. ఈరోజు మా సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన ఈ జయంతికి వచ్చిన అందరికీ నమస్కారం. ఒక చిన్న స్టేజ్ నుంచి మా ఎదుగుదలంతా పద్మాలయ కాంపౌండ్. అంటే సినిమా వాళ్ళు ఎవ్వరూ ఒక షెల్టర్ కావాలంటే వాడికి ఫస్ట్ గుర్తొచ్చేది పద్మాలయ కాంపౌండ్. కృష్ణ గారు హీరోగా ఉన్న మా బంగారు గారు ఎక్కువ మంది కనిపించకపోయినా మా హనుమంతరావు గారు వర్కర్ అనే ప్రతి ఒక్కడికి అక్కడ మాలాంటి వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చి ఆ పద్మాలయ సంస్థలోకి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చారు. నాకు కరెక్ట్గా మా హీరో గారితో బంగారు గారు రూమ్లో కూర్చొని ఉన్నాం. ఇంకా యాక్చువల్గా ఇంకొక 3 months 4 months ఆయన చనిపోయే ముందు నేను వెళ్ళి, సార్ నాకు ఫోటో కావాలి సార్ అన్న. ఏంటి కళ్యాణ్ ఇప్పుడేంటి ఆయన ఫోటో అని చెప్పినంటే, లేదు లేదు సార్ నా ఫోటో కావాలని చెప్పి ఆయన వెనక నిలబడి నేను ఫోటో చేయించుకుంటే ప్రసన్నే ఆ ఫోటోలు తీసాడు. ముందు ఫోటోగ్రాఫర్ నువ్వు సరిగా తీవా నాకు ఫోటో కావాలని చెప్తున్నాడు. అంటే ఆయన చివరి గుర్తుగా నాకు ఇచ్చెళ్ళిన బహుమతి అది. ఈరోజు కూడా ఇంతమంది ఇక్కడ వచ్చి ఉండేటటువంటి నిర్మాతలు వీళ్ళందరికీ కారణం ఒకటే, ఒక మంచి మనసున్న మహనీయుడు, నిర్మాత బాగుండాలని కోరుకునేటటువంటి ఏకైక ఒకే ఒక హీరో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. ఇంకా ఫర్దర్గా రానే రారు, అది గ్యారంటీయే లేదు. కాకపోతే అలాంటి ఆయన భావాలు కలిగి ఎవరు వచ్చినా ఈ ఇండస్ట్రీ బాగుంటుంది. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. అలాగే ఆయన జన్మదినాన్ని మేము ఇలా జరుపుకుంటూ ఉండాలి. హ్యాపీ బర్త్డే మై డియర్ సూపర్ స్టార్. కృష్ణ గారికి నాకు 50 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల అత్యతమైన సంబంధం. అది అలాంటిదో నాకే తెలియదు. అంటే ఒకే ఆత్మ ఒకేలాగా పెరిగాం. బట్ ఆయన హీరో, ఆయన ప్రొడ్యూసర్, కానీ నేను డిస్ట్రిబ్యూటర్ మాత్రమే. అప్పటి నుంచి ఇప్పటికి ఆ సంబంధం అనేది కుటుంబం మొత్తంతో, కృష్ణ గారి కుటుంబ పెద్ద, అందులో ఒక ఆయన ఇద్దరు తమ్ముళ్ళు అయితే నేను ఒక తమ్ముడుగానే పెరిగాను 50 సంవత్సరాల నుంచి. ఆయన లేని లోటు నాకు ఎక్కువ ఉంది. ఈ చెప్పాలంటే ఫిలింలకు రావడం కూడా బద్ధకంగా ఉంది ఆయన లేనప్పుడు. అందుకని నేను చెప్పలేను ఆయన గురించి. తాతయ్య నేను చాలా మాట్లాడుకున్నాం. ఎప్పుడు ఇంటికి వచ్చి అంటే స్నాక్ టైంకి వచ్చి ఇంట్లో మాట్లాడే వాళ్ళం చాలా. ఆయన నాకు చాలా చెప్పారు. నేను అవన్నీ ఫ్యూచర్లో ఫాలో అయ్యి అందరినీ గర్వపడేట్టు చేస్తాను. థ్యాంక్ యూ. కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలకు ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. కృష్ణ గారి గురించి మాట్లాడాలంటే తేనె మనసులతో మొదలుపెట్టి ఆయన చేసినటువంటి 350 సినిమాలు, గూఢచారి 116 అందామా, లేకపోతే పండంటి కాపురం అందామా, మోసగాళ్లకు మోసగాడు అందామా, సింహాసనం అందామా, అగ్నిపర్వతమా, ఏనాడా, లేకపోతే పల్నాటి సింహమా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉంటాయి, చాలా క్యారెక్టర్లు ఉంటాయి. అనేక పాత్రలు ఆయన పోషించారు. అనేకమైనటువంటి చిత్రాలు, అంటే తన సినిమాల ద్వారా
ఒక సామాజిక స్పృహ కూడా ఆయన తీసుకొచ్చారు. ఆయన సాధించిన హిట్లెన్ని, అందులో బ్లాక్ బస్టర్లు ఎన్ని, అందులో 100 రోజులు ఎన్ని, ఆ రోజుల్లో లక్షల్లో వచ్చేవి కలెక్షన్స్. ఆ లక్షల్లో వచ్చినటువంటి వారం రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఎంత, లేకపోతే 100 రోజులకు వచ్చినటువంటి కలెక్షన్స్ ఎంత, ఎన్ని 100 రోజుల సినిమాలు, ఇవన్నీ మాట్లాడుకోవడం కామన్. మనకు తెలుసు కృష్ణ గారి గురించి ఈ విషయాలన్నీ. కానీ కృష్ణ గారి గురించి తెలుసుకోవాల్సింది ఈనాటి తరం తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్తో మొదలు పెడతాను. ఒక అద్దం ఉంది, ఆ అద్దానికి ధూళి పట్టింది, దుమ్ముంది. ఆ దుమ్మును తొలగించినప్పుడే, ఆ ధూళిని తొలగించినప్పుడే ఆ అద్దం చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా మనకు కనిపిస్తుంది, మనమేంటో మనకు చెబుతుంది. నిజానికి ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే తనలో ఉన్నటువంటి టాలెంట్ ఏంటన్నది తెలుసుకోవాలి. అలా కృష్ణ గారు తెలుసుకున్నారు కాబట్టి సినీ రంగంలోకి అడుగు పెట్టారు కాబట్టి ఈ రోజు 350 సినిమాల్లో హీరోగా అనేక పాత్రల్లో ఆయన మనం చూడగలిగాం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాల్సింది తనలో ఉన్నటువంటి టాలెంట్ ఏంటనేది తెలుసుకోవాలి. అది కృష్ణ గారి నుంచి మనం నేర్చుకోవాలి. కమిట్మెంట్ రెండో అంశం చెప్తున్నా. కమిట్మెంట్ అంటే ఏంటి? 3 షిఫ్ట్లు చేశారు, 350 సినిమాలు చేశారు. అలాగే ఎక్కడ కూడా అంటే ఒక్క సంవత్సరంలో 12 సినిమాలు 13 సినిమాల్లో నటించేటటువంటి అంతటి కమిట్మెంట్ ఆయనకు ఉందంటే పేరు సంపాదించుకోవడానికి ఆ కమిట్మెంట్ ఉందేమో, లేకపోతే డబ్బు సంపాదనకు ఆ కమిట్మెంట్ ఉందేమో అని చాలా మందికి అనుమానం రావచ్చు. ఈ తరానికి నేను అంటున్నది, కృష్ణ గారి గురించి తెలియని తరాన్ని గురించి మాట్లాడుతున్నా కాదు. ఒక సినిమాలో కృష్ణ గారు హీరోగా చేస్తున్నారంటే ఆ సినిమా కోసం పనిచేసేటటువంటి మిగతా సిబ్బంది, మిగతా క్రాఫ్ట్స్ లోని అందరూ కూడా ఆ ఏడాదంతా పని దొరుకుతుంది, వాళ్ళందరూ ఉపాధి పొందుతారు. ఆ కుటుంబాలు 3 పూటలా తిని హాయిగా గుండెలపై చేసుకొని నిద్రపోతాయి. ఇది కృష్ణ గారు మనకు నేర్పించింది. దీన్ని మనం తెలుసుకోవాలి. ప్రతి జీవితంలో కూడా ఆటుపోట్లు, విజయాలు, అపజయాలు అన్నీ ఉంటాయి. అలాగే కృష్ణ గారి ప్రతి సినిమా హిట్ ఏం కాదు. ప్రతి సందర్భంలోనూ ఆయన విజయాన్ని చూసుకుంటూ వెళ్ళలేదు, అపజయాలు కూడా ఉన్నాయి. మన పెద్దలు చెప్తుంటారు కదా, అపజయాలు వస్తే కుంగిపోకూడదు, విజయాలు వస్తే పొంగిపోకూడదని. ఎస్, కరెక్టే కావచ్చు. కానీ ఇక్కడ 2 విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. థామస్ ఆల్వా ఎడిసన్ ఒక బల్బును కలుగున్న సందర్భంలో ఆయనకి సన్మాన కార్యక్రమం జరుగుతోంది. అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వ్యాఖ్యాత చాలా గొప్పగా ఎడిసన్ గురించి చెబుతున్నారు. అనేక ప్రయత్నాలు చేశారు థామస్ ఆల్వా ఎడిసన్ ఈ బల్బు కనుగొనడానికి. దాదాపు 100 సార్లు ఆయన ఫెయిల్ అయ్యారు. 100 సార్లు ఫెయిల్ అయిన తరువాత ఆయన బల్బును కనుగొన్నారు. అంటే ప్రతి మనిషి కూడా ఫెయిల్యూర్ ని పక్కన పెట్టి ఆ విజయం కోసం పనిచేయాలంటే వెంటనే థామస్ ఆల్వా ఎడిసన్ పైకి లేచి ఆ మైక్ తీసుకొని, నేను 100 సార్లు ఫెయిల్ కాలేదు, ఈ 100 మార్గాలలో బల్బు కనుగొనలేమన్న అంశాన్ని కనుగొని సక్సెస్ అయ్యాను అన్నారు. సో కృష్ణ గారు చెప్పేది ఏంటంటే, ఒకవేళ మనకు అపజయం వస్తే ఆ అపజయాన్ని స్వీకరించడంతో పాటు కుంగిపోకుండా రెండో అంశం ఒకటి ఉంది. ఈ అపజయం నుంచి మనం బయటపడేటటువంటి సందర్భం ఎలా ఉండాలి? ఆ అపజయాన్ని ధైర్యంగా ఒప్పుకోవాలి. కృష్ణ గారు చెప్పేవారట, నేను విన్నది చదివిందే మీకు చెబుతున్నాను. ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే పక్కన ఉన్నటువంటి స్నేహితులు వచ్చి, చాలా గొప్పగా నడుస్తుంది సార్, మంచి టాక్ వచ్చిందంటే, ఎక్కడొచ్చిందయ్యా, బాక్సులు ఎప్పుడో తిరిగి వచ్చేసే వారం రోజుల్లో. నేను ఆ అపజయాన్ని ఒప్పుకోగలిగినటువంటి గొప్ప మనసు ఉన్న వాళ్ళే, ఆ ధైర్యం ఉన్న వాళ్ళే, ఆ ఆత్మస్థైర్యం ఉన్న వాళ్ళే విజయాన్ని అందుకోగలుగుతారు సార్. ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు కృష్ణ గారి జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు. కానీ ఒక అభిమానిగా నేను కృష్ణ గారు ఇక లేరు అన్న సందర్భం నా జీవితంలో నేను వినినటువంటి మొదటి రోజున నా కన్నీటి చుక్కలు ప్రతి ఒక్కటి ఒక అక్షరమై, ఆ అక్షరాన్ని ఒక వాక్యంగా నేను నిర్మించుకుంటే నేను రాసుకున్నదే సార్. ఒకసారి మీకు వినిపిస్తాను. ఇది నిజంగా కృష్ణ గారు లేరు అని తెలిసిన రోజున నా కన్నీటి చుక్కలే అక్షరాలుగా మారినటువంటి సందర్భం. హీరో అంటే మా కిట్టిగాడేనబ్బా. అదేంటి సార్, అంత పెద్ద హీరోని గౌరవం లేకుండా మాట్లాడతారు? ఏమోనబ్బా, నాకతను సూపర్ స్టార్, మీకతను సూపర్ స్టార్ ఏమో, నాకు మాత్రం కిట్టిగాడే. నేను గుండెల నిండా అభిమానంతో పిలుచుకునేది ఇలానే. ఎందుకంటే ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఎవరి సినిమాల్లో వారే హీరో,
కానీ ఆనాటి మా యువతరానికి ఆయనే హీరో. బైక్ పై చేజింగ్ చేస్తూ, కదిలే రైలుపై పరుగులు పెడుతూ, హార్స్ రైడింగ్ చేస్తూ 10 మంది రౌడీలను ఒంటి చేత్తో పడగొట్టేవాడు ఒకడుంటాడని, వాడే నిజమైన హీరో అని మీలో ఎంత మందికి తెలుసు? కానీ నాకు గూఢచారి 116 రిలీజ్ అయ్యాకే తెలిసింది హీరో అంటే ఇతనేనని. తేనె మనసులతో తెలుగు తెరకు పరిచయమై హ్యాట్రిక్ విజయాలు అందుకున్న సిసిలైన హీరో మా కిట్టిగాడు. ఆయన హీరో మాత్రమే కాదు, తెలుగు తెరకు నూతన సాంకేతికతను అద్దిన టెక్నీషియన్. హీరోగా మాత్రమే కాదు, నిర్మాతగా, దర్శకుడిగా, ఎడిటర్గా ప్రతిభ చూపిన బహుముఖ ప్రజ్ఞాశాలి. అవకాశం దొరికినప్పుడు హాలీవుడ్ సినిమాలు చూసి సినిమాలంటే ఇలా కూడా తీయచ్చా అని అనుకుంటున్న సమయంలో మోసగాళ్లకు మోసగాడుగా థార్ ఎడారిలో సాహసాలు చేసి చూపించాడు. ప్రపంచంలో 123 దేశాలకు తనేంటో, తన సత్తా ఏంటో చాటి చెప్పాడు. ట్రెజర్ హంట్ పేరుతో మన మోసగాళ్లకు మోసగాడు రష్యాలో 100 రోజులు వసూళ్ల వేట సాగించాడు. అల్లూరి సీతారామరాజు సాహసాన్ని వెండి తెరపై చూపించడమే ఒక సాహసం. అల్లూరి మళ్ళీ పుట్టాడేమో అన్నట్టుగా తెలుగు తెరపై నట విశ్వరూపం చూపించాడు. మాసును మెప్పించిన, మల్టీ స్టారర్ సినిమాలు చేసిన మా కిట్టిగాడికే చెల్లింది. ఎన్టీఓడితో దేవుడు చేసిన మనుషులు, ఏఎన్ఆర్ తో గురు శిష్యులు, సోగ్గాడితో ముందడుగు, రెబల్ స్టార్ తో అడవి సింహాలు, ఒకటా రెండా ఇలా ఒకే టికెట్ పై 2 బొమ్మలు చూపించిన కిట్టిగాడు నాకు హీరో కంటే ఎక్కువే. 300 సినిమాల్లో హీరోగా ఎలా చేయగలిగావు? 3 షిఫ్టులు చేసేంత కమిట్మెంట్ నీకు ఎక్కడిది? అందుకే ప్రపంచవ్యాప్తంగా 2500 అభిమాన సంఘాలు సంపాదించుకోగలిగావు. ఈ రోజుల్లో బాహుబలి, ఆ రోజుల్లో సింహాసనం. వారెవ్వా, సినిమా అంటే అది. అప్పట్లోనే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఐ ఫీస్ట్ మూవీ తీసే సాహసం ఎవరు చేయగలరు? మా కిట్టిగాడు తప్ప. అగ్ని పర్వతమైన, ఈనాడైనా, పల్నాటి సింహమైనా పేజీలకు పేజీల డైలాగులు గుక్క తిప్పుకోకుండా, ఏకి దిగిన టేకలు లేకుండా చెప్పిన డైలాగులు ఇంకా మా గుండెల్లో మారుమోగుతూనే ఉన్నాయి. సినిమా కోసమే పుట్టి, సినిమాల్లోనే ఎదిగి, సినిమాల్లోనే ఒదిగి, సినిమాల్లోనే జీవించి, సినిమానే చివరి శ్వాసగా బతికిన మా కిట్టిగాడు హీరో ఏంటి? అంతకంటే ఎక్కువే. మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసుల్లో భావాన్నై, హృదయాల జ్వాలనై, నా జాతి జనులు పాడుకునే సమర గీతాన్నై, సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను, స్వతంత్ర భారత జయకేతనంగా నిలుస్తాను, అక్కడ కాదురా ఇక్కడ కాల్చులంటూ గుండెలు చూపిన మా కిట్టిగాడు ఇక లేడు అన్న నిజాన్ని నమ్మలేకపోతున్నా. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా అని మాకు చెప్పి నన్ను కన్నీటి సంద్రంలో ముంచెత్తావు. చివరిగా ఒక్క మాట, ఒక్క అల్లూరి సీతారామరాజు చనిపోతే వందలాది అల్లూరి సీతారామరాజులు రావచ్చు, కానీ మా సూపర్ స్టార్ చనిపోతే మరో సూపర్ స్టార్ ఎప్పటికీ రాడు. అందుకే నువ్వు మళ్ళీ రావాలి, నువ్వే మళ్ళీ రావాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, పరుచూరి బ్రదర్స్ గారు, పరుచూరి గారు ఇక్కడ ఉన్నారు. వారి ఇంటర్వ్యూలు చూస్తుంటా నేను ఎక్కువగా యూట్యూబ్ లో. చాలా అద్భుతం. పల్నాటి సింహం లాంటి సినిమా, ఈనాడు లాంటి సినిమా, అగ్నిపర్వతం లాంటి సినిమా మా జీవితంలో ఎన్నోసార్లు చూసాం సార్, ఒక్కసారి కాదు. ఇక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు, మాకు వేరే వేరే అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ కృష్ణ గారంటే మాత్రం అందరిది ఒకే అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం కల్పించింది. సూపర్ స్టార్ అభిమానులకు ఒక పండగ రోజు. ప్రతి సంవత్సరం మే 31న ఊటీ ఆంధ్రదేశం నలుమూల నుంచి వచ్చే అభిమానుల సందడితో కళకళలాడుతూ ఉంటుంది. సూపర్ స్టార్ జిందాబాద్, సూపర్ స్టార్ జిందాబాద్ అని నినాదాలతో ఆ ప్రదేశం అంతా తమిళనాడు ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అటువంటి సూపర్ స్టార్ గురించి చెప్పాలంటే ఆయన చేయని సాహసం లేదు, చేయని ప్రయోగం లేదు. తెలుగు సినిమాకు స్కోప్ని తీసుకొచ్చారు, 70mm చిత్రాన్ని అందించారు. ఏదికి ఎదిరెడ్డి అంటే ఎవరు చేయటానికి సాహసించని, అంటే అల్లూరి సీతారామరాజు లాంటి ఒక ప్రయత్నం మొన్నే 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆ చిత్రం. ఆ చిత్రాన్ని తీయడానికి పెద్దలందరూ ఆలోచించి అయినా అడుగు ముందుకు వేయడం పరిస్థితుల్లో సాహసించి ఆ సినిమాని పూర్తి చేసి ఒక చరిత్ర సృష్టించారు. అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణ గారే అనిపించారు. అలాగే దేవదాసు చిత్రం నిజంగా ఆ రోజు నాగేశ్వరరావు గారు నటించిన దేవదాసు చిత్రాన్ని మళ్ళీ తీయడానికి ఎవరు సాహసించిన రోజుల్లో ఒక మారుతున్న కాలానికి అనుగుణంగా రంగులలో, సాంకేతిక హంగులలో ఆ చిత్రాన్ని
తెలుగు ప్రేక్షకులకు అందించాలనే తపనతో కృష్ణ గారు దేవదాస్ చిత్రాన్ని తీశారు. దానిలో కూడా అంటే ఆర్థిక విజయాన్ని అవతరణిస్తే నటుడు ఆర్టిస్ట్గా నిర్మాతగా ఆయన ప్రయత్నాన్ని అభినందించారు అందరూ. ఇలా ఎన్నో సాహసాలను చేసి అలాగే 365 చిత్రాల్లో నటించిన నటుడు హీరో ఎవరు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇంతవరకు ఎవరు లేరు. అంటే అతిథి పాత్రలతో కలుపుకొని 365 చిత్రాలతో ఆయన నటించారు, అభిమానులు అలరించారు. సూపర్ స్టార్ రాంగులు. కృష్ణ గారి అభిమానులందరికీ నేను కూడా ఆయన అభిమానిగా ఆయన పుట్టినరోజు నాడి ఈ పర్వదిన వాతావరణ సంబరాలన్నింటినీ నేను కూడా మీతో పాటు షేర్ చేసుకుంటున్నా. ఆ రోజుల్లో అంటే మేము ఆంధ్రజ్యోతిలో మెడ్రాస్లో 86, 85, 86లో జాయిన్ అయిన రోజుల్లో మాకు తెలిసిన ఏకైక ఆఫీసు పద్మలయ. దానికి కారణం ఏంటంటే మా గురువు గారు మోహన్ కుమార్ గారు చచ్చిపోయే లోకాలు ఉన్నారో ఆయనకి సూపర్ స్టార్ కృష్ణ గారికి విపరీతమైన జీవితానుబంధం. వాళ్ళిద్దరితో సో మా గురువు గారు వచ్చినప్పుడల్లా పద్మలయకి తీసుకెళ్ళిపోతుండేవారు. అలాగా బంగారి గారు కానీ హనుమంతరావు కానీ అలాగే కృష్ణ గారికి కానీ నేను మోహన్ కుమార్ గారి మనిషిగా ఆయన శిష్యుడిగా నేను బాగా పరిచయం అయిపోయాను ఆయనకి. తర్వాత ఆయన తాలూకా నిర్మలత్వాన్ని నేను ఒక థర్డ్ యాంగిల్లో నేను ఆయన మాట్లాడడానికి అంత ధైర్యం సరిపోది అయ్యేది కాదు. బట్ ఆయన అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఎంత ట్రాన్స్పరెంట్ పర్సన్ అయినా అనిపించేది అనమాట. అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఎక్కడో అక్కడ ఎంతో కొంత మోతాదులో ఒక చిన్న ఆర్టిఫిషియల్ అట్మాస్ఫియర్ నాకు కనిపిస్తుండేది. బట్ నాట్ విత్ కృష్ణ గారు ఎట్ ఎనీ గివెన్ టైం. మేము ప్రసాద్ 70mm ఒక సినిమా ఓపెనింగ్కి ముందు రోజు వెళ్ళి ఆ రోజు చెప్తున్నారు కృష్ణ గారు, చాలా బాగుంటుంది మన సినిమా, అది రేపు రిలీజ్ బ్రహ్మాండంగా ఉంటుంది అది ఇది అని చెప్తే మా మోహన్ కుమార్ గారు నువ్వు మళ్ళీ వెళ్ళు, ఎందుకంటే అన్ని పత్రికలు ఒకటే రాస్తాయి మొదటి రోజు ఓపెనింగ్ నాడు, నువ్వు రెండో రోజు కృష్ణ గారిని అడిగి విషయాలన్నీ కనుక్కుని రా అని చెప్పి నన్ను మళ్ళీ ప్రసాద్ 70mm పంపించారు. పంపిస్తే లోపలికి వెళ్ళగానే ఫస్ట్ ఆయన నన్ను చూడగానే నాగేంద్ర కుమార్ మన సినిమా పోయిందయా, బాగా ఆడట్లేదు, నేను మధ్యాహ్నం 2 గంటలకే అంతకు వెళ్ళాను అనమాట. ఈ వాజ్ ది ఫస్ట్ పర్సన్ టు టెల్ మీ దట్ ది ఫిల్మ్ హ్యాస్ ఫెయిల్డ్. రెండోది నాకు బాగా బుర్రలో పట్టేసింది, మహారథి గారు కృష్ణ గారి గురించి ఒక మాట రాశారండి ఆంధ్రజ్యోతిలో. నిజంగా కృష్ణ గారి గురించి మహాకావ్యాలు రాయనక్కలేదు, గొప్ప గొప్ప పుస్తకాలు రాయక్కలేదు, వ్యాసాలు రాయక్కలేదు, అది ఒక్క లైన్ చాలు సార్. నిజంగా మహారథి గారు రాసిన లైన్ కృష్ణ గారి గురించి, బ్రతికించు బ్రతుకే బ్రతుకు, బ్రతికించు బ్రతుకే బ్రతుకు, అది కృష్ణ గారి లైఫ్ అని చెప్పి మహారథి గారు రాశారు. అప్పటి నుంచి ఇప్పటికి నేను చదివి దాదాపు 35 ఏళ్ళు అవుతున్నది ఆంధ్రజ్యోతి పేపర్లో. బట్ అలా కళ్ళకు కట్టినట్టు ఉంటుంది అనమాట. మూడో గొప్ప ఇన్సిడెంట్ ఏంటంటే ఆయన ఇన్ జనరల్ గా మన ఏవిఎస్ ఒక సినిమా డైరెక్ట్ చేశారు, ఫస్ట్ పిక్చర్స్ సూపర్ బ్రదర్స్ అని. ఆ రోజు ఓపెనింగ్ కి చిరంజీవి గారితో పాటు కృష్ణ గారు కూడా వచ్చారు. వస్తే ఓపెనింగ్ అయిపోయిన తర్వాత కిందకు వచ్చి చిరంజీవి గారు కృష్ణ గారు పక్కనే కూర్చున్నారు అనమాట. అప్పుడే కృష్ణ గారిది ఏదో చిరంజీవి గారిది మాస్టర్ ఏదో రిలీజ్ అయింది. రిలీజ్ అయితే చిరంజీవి గారిని కూర్చోబెట్టి కృష్ణ గారు ఏ ఊర్లో ఆ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో అక్కడ ఆ సినిమా తాలూకు టౌన్ రికార్డ్ ఎంతో, ఇప్పుడు చిరంజీవి గారి సినిమా ఎంత కలెక్ట్ చేస్తున్నదో అనర్గళంగా అసలు ఎక్కడ అడ్డు ఆపు లేకుండా ఒక అరగంట చెప్తే చిరంజీవి గారు నిజంగా అలాగే స్టన్ అయిపోయారు అనమాట. ఆయనకున్న మెమరీ పవర్ ఒకటైతే, రెండోది ఆయన తాలూకా నిష్కల్మషత్వం, ఎదుటి హీరో సినిమా గురించి ఆయన గొప్పగా చెప్పడం అన్నది. మూడో గొప్ప ఇన్సిడెంట్ ఏంటంటే రక్త తర్పణం సినిమా షూటింగ్ జరుగుతుంటే పద్మాలయలో నేను కవరేజ్ కానీ వెళ్ళాను. వెళ్తే అక్కడ ఆయన ఏమో ఎవరో ఒక క్యారెక్టర్ గురించి వెతుక్కుంటున్నారు. నేను ఎదురుగుండా నిలబడగానే ఆయన నాగేంద్ర కుమార్ని పెట్టిన ఆ క్యారెక్టర్గా అన్నారు. సరే అదేదో డ్రెస్ తీసుకొచ్చారు, వేసేది దాన్ని తీసుకెళ్ళిపోయారు షూటింగ్. తర్వాత ఆంధ్రజ్యోతిలో నాకు పర్మిషన్ ఇవ్వలేదు చేయడానికి. నేను వెళ్ళి చెప్పాను కృష్ణ గారికి, సార్ ఒప్పుకోవట్లేదు సార్ ఆఫీసులో అంటే, పర్లేదయ్యా నువ్వు సాయంత్రం ఆఫీస్ అవర్స్ అయిపోయాక నువ్వు మీ షాట్లు తీస్తానని చెప్పారు. నేను ఏమైనా పెద్ద గొప్ప నటున్నా, ఎస్టాబ్లిష్డ్ యాక్టర్నా, బట్ ఆయన అభిమానం అంతఃకరణ మనుషుల మీద అంత గొప్పగా ఉండేవని చెప్పడానికి ఇలాంటివి నేను ఒక 4 గంటలు మాట్లాడగలను కృష్ణ గారి గురించి. అన్ని జ్ఞాపకాలు, అన్ని అనుభవాలు కృష్ణ గారితో 1985 నుంచి ఈ రోజు వరకు ఆయన పోయే వరకు ఎన్నో అనుభవాలు. అలాంటి మహానుభావుడితో లైఫ్ షేర్ చేసుకునేందుకు చాలా ప్రైడ్గా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నేను కొంచెం లేట్గా వచ్చాను, కాకపోతే లేటెస్ట్గా వచ్చాను అనుకోండి. కాకపోతే లేట్గా రావడానికి కారణం ఉంది. రేపే నా బర్త్డే.
అందుకని ఇవాళ ఏదో ఫంక్షన్ ఏదో పెట్టారు మార్నింగ్ అవర్స్లోనే, దానికోసం వెళ్ళేసి అక్కడ ఏదో మ్యూజికల్ నైట్ అని అదని ఇదని పెట్టారు నా మ్యూజిక్ సంబంధించి. సో దానికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి లేట్ అయింది. అంచేత దయచేసి క్షమించాలి. ఇక కృష్ణ గారి గురించి చెప్పాలి అంటే ఇక అసలు ఎవరికి మాటలు ఉంటాయి కనుక మాటలు ఎవరికి ఉండవు. అతను చాలా తీయటి పర్సన్ అండి, వెరీ స్వీట్. ఉదాహరణ చెప్పాలి అని అంటే మాయలోడు సినిమాని ఆయన చూసి చూస్తున్నప్పుడే, దానికన్నా ముందే నేను కథ చెప్పేశాను, అందులో కూడా పెద్ద ఎక్కువ ఏం చెప్పలేదు, ఒక చిన్న సీన్ చెప్పాను అంతే. ఆ సీన్ విన్న తర్వాత డెఫినెట్ గా నువ్వు బాగా చేస్తావయ్యా, నాకు కాన్ఫిడెన్స్ ఉంది అని ఆయన చెప్పడం నాకు ఇవాళ గుర్తుంది. అది అయిన తర్వాత మాయలోడి సినిమా చూసి ఆయన ఇది సెన్సేషనల్ హిట్ అవుతుంది అని చెప్పారు ఆయన. తర్వాత నాకు తెలిసి కొంతమంది ఆ సినిమాని చూసి కరోనా కూడా మానేశారు. ఎందుకనంటే ఇందులో క్లైమాక్స్ ఎవరు చూస్తాడండి అలాగని. బట్ ఆ సినిమా సెన్సేషనల్ హిట్ ఈయన మాటల ప్రకారంగా అవ్వడం అనేటటువంటిది ఉంది చూడండి. అది ఆ రోజు ఈ రోజు ఏ రోజు కూడా నేను మర్చిపోలేను. ఆ తర్వాత షూటింగ్ చేస్తున్నంత కాలం నెంబర్ 1 సినిమా. ఆయన చేసినటువంటి కోఆపరేషన్ మామూలు కాదు. ఆయన అన్న ఇవాళ కూడా నాకు రింగరింగ్ అవుతా ఉందండి ఒక పెద్ద మార్క్. యాక్చువల్గా నాకు పెద్ద సర్టిఫికెట్ లాంటిది అది. ఏంటయ్యా ఆయన సీన్ పేపర్ పట్టుకోకుండా చెప్పేస్తాడు మొత్తం అంతా వరసెట్టి అని అనడం ఉంది చూడండి. అసలు నాకు అంత పెద్ద ఆయన నాకు అంత సర్టిఫికెట్ ఆయన ఇవ్వడం అనేటటువంటిది ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్. అలాంటి ఒక గొప్ప మనిషి ఇవాళ మన ముందు లేకపోవడం అనేటటువంటిది మన దురదృష్టం. ఆయన ఆవేళున్నా ఇవాళున్నా ఏ రోజు ఉన్నప్పటికీ కూడా ఆయన చాలా ఆరోగ్యంగా చాలా అందంగా ఎప్పటికీ ఉంటారు. ఉన్నట్టే లెక్క. మనకి ఇవాళ ఆయన లేకపోయినప్పటికీ కూడా ఉన్నట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే ఆయన సినిమాలు ఇవాళ రిపీటెడ్గా ఎంత బాగా చూస్తున్నారో జనం. అద్భుతం, మామూలుగా చూడడం లేదు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఆయనకి నేను నా మొదటి సినిమా ఆయనతో చేయటం అనేటటువంటిది నిజంగా నా అదృష్టం. అదంతే. అది నిజంగా ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ ఎ పర్సన్ ఆన్ మై స్క్రీన్. ఈజ్ అన్ఫర్గెటబుల్, గ్రేట్ మ్యాన్. అలాంటి ఒక గొప్ప వ్యక్తికి నేను నమస్సమాంజలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.